ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోంది. అయితే ఈ తక్కువ వ్యవధిలోనే కూటమి ఎమ్మెల్యేలపై భారీగా అసంతృప్తి పెరిగినట్టు ఓ సర్వే తేల్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సగానికి పైగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని సదరు సర్వే సంస్థ తేల్చి చెప్పింది. దీంతో ఇది కూటమి ప్రభుత్వానికి గుదిబండగా మారింది. గతంలో ఈ సర్వే సంస్థ చాలా సార్లు తమ సర్వే నివేదికలను వెల్లడించింది. అది వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు కూడా సమాచారం. కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై సదరు సర్వే సంస్థ ఐఐటి నిపుణులతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించింది. అయితే ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా కూటమిలో 164 మంది ఎమ్మెల్యేలలో 71 మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందని, అది 70% దాటడం ఆందోళన కలిగిస్తోంది. అయితే గెలిచిన వెంటనే కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజలు నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన అందించాల్సిన అవసరం ఉందని సీఎం తేల్చి చెప్పారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు మాటలు పెడచెవిని పెడుతున్నట్టు తాజా సర్వే ద్వారా తేలింది. ప్రధానంగా మద్యం, ల్యాండ్, రియల్ ఎస్టేట్ మాఫియాలుగా ప్రజాప్రతినిధులు మారిపోయారు అన్న విమర్శలైతే ఉన్నాయి. ఈ సర్వేలో కూడా వీటిపైనే ఎక్కువగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యేలు. చూడాలి మరి ఈ సర్వే లెక్కలతో అయినా ఎమ్మెల్యేల పనితీరులో మార్పు వస్తుందేమో. Please subscribe Dot News.